ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా మల్లె అంటూ మీకు చూపిస్తానండి. మా ఇంట్లో పెరిగే మల్లె అంటూ పైదాకా వెళ్ళిపోయిందండి. కాకపోతే ఏమవుతుందంటే మధ్యలో నాకు అందట్లేదు. అందుకని చెప్పి దానికి ఒక తాడు కట్టి ఉంచాను. నాకు కావాలనుకున్నప్పుడు నేను పూలు కొయ్యాలనుకున్నప్పుడు ఆ తాడుని అక్కడ పైన లూజ్ చేస్తున్నాను. అది కింద దాకా ఇట్లా వస్తుంది. నేను ఈ పూలన్నీ కోసేసుకున్నాక మళ్ళీ ఆ తాడు పైకి వెళ్ళి లాగేసి కట్టేస్తుంటే ఈ ఈ మల్లె అంటూ పైకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే ఇప్పుడు కొద్దామని చెప్పి ఈ మల్లె అంటుని కిందకి దింపాను. చూడండి ఫ్రెండ్స్, ఈ మధ్యనే మళ్ళీ నేను ఆకంతా దూసేశాను. అసలు ఎన్ని పువ్వులు ఉన్నాయంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆకుల కంటే పువ్వులు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎంత బాగుందో అంటున్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ. చూడండి ఫ్రెండ్స్, నిన్న కొంచెం బద్దకిచ్చి పోయలేదు, అవి కూడా విచ్చుకొని ఉన్నాయి. మొత్తం అన్నీ కోసి ఇప్పుడు మీకు మళ్ళీ నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అసలు దీనికి ఫెర్టిలైజర్గా నేను ఏమీ ఇవ్వట్లేదు. కాకపోతే మనం తిన్న బనానా, మనం అరటిపండు ఒలుచుకొని తిని దాని తొక్కలు, మనం ఏదైనా వెజిటేబుల్స్ కాయగూరలు తరిగినవి అవి ఉంటాయి కదా తొక్కలు, అవన్నీ ఇదిగో ఫ్రెండ్స్ ఇలాగా దీని కిందన ఇలా వేసేస్తుంటాను అన్నమాట. ఏమున్నా సరే పాడు చేయకుండా దీంట్లో వేసేస్తే ఆ తొక్కల బలంతో ఇది చాలా బాగా పూస్తుందన్నమాట. వేరేగా ఏదో మందులు వేయాలి అది వేయాలని లేకుండా మన ఇంట్లోనే మనం కొంచెం కాయగూరలు కడిగిన నీళ్లు కూడా వేస్ట్ చేయకుండా దీనికి వేసేస్తుంటే ఇట్లాగా చక్కగా పువ్వులు పూస్తాయి. ఇప్పుడు ఇవన్నీ పువ్వులు ఎన్ని అవుతాయో నేను మీకు కోసి చూపిస్తాను ఫ్రెండ్స్. సగం కోసాను, ఇంకా సగం ఉన్నాయి, అవి కూడా కోసేద్దాం. కోసేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నీ. ఇవన్నీ కోసాక ఒకసారి ప్లేట్లో వేసి మీకు చూపిస్తాను. సరే ఫ్రెండ్స్, ఈరోజు మొగ్గలు ఇవన్నమాట. నిన్న ఇది విప్పి కోయడం ఎందుకులే అని చెప్పి పై వైరు కిందకి దింపలేదన్నమాట. అందిన కడికి కోసాను. ఇది అందనివి ఇలా ఈరోజు విచ్చుకున్నాయి. ఇవి కూడా దీంట్లో వేసి కలిపి కట్టేస్తే తెలియదు అనమాట, బాగానే ఉంటుంది. అందుకే అవి కూడా కోసేసాను, విచ్చుకున్న పువ్వులు కూడా. మీరు కూడా ఇలాగే చక్కగా మొక్కలు పెంచండి ఫ్రెండ్స్. మొక్కలు పెంచి మనం ఇలా సొంతంగా మన చెట్టుకు పూచిన పువ్వులు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందన్నమాట. మనం పెట్టుకోవచ్చు, దేవుడికి పెట్టచ్చు, పటాలకు వేయచ్చు. చక్కగా ఇలా పెంచుకుంటే ఈ పువ్వులు కోస్తుంటే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట మనకి. మీరు కూడా ఇలాగే మొక్కలు పెంచండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సరే ఫ్రెండ్స్, మాల కట్టే 2 మూరల పైనే అయినాయి. ఇవి చక్కగా దగ్గరగా మనం చక్కగా ఇంట్లో పెంచి ఈ పువ్వులు మనం ఇలా మాల కట్టుకొని పెట్టుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత హ్యాపీగా ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తారని మళ్ళీ కట్టాక మళ్ళీ ఇంకొకసారి తీసాను అన్నమాట. నేను నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.